జయభద్రకు సార్ నమ్మను ప్రజలు బాగా గమనించాలన్నా. నేర చరిత్ర అంటే ఏమి, కేసులు ఉండకూడదు. విద్యావంతుడు, గుణవంతుడు, డిగ్రీ పట్టా ఉండే వాళ్ళకి అర్హత సాధిస్తే వాళ్ళకి ఒక జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఒక దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని తెలుసుకుంటాం. అంతేగాని ఏదో చరిస్మా మీద ఒక పిచ్చి అభిమానం మీద పోతే ఎట్లుంటుందంటే అంత గందరగోళమే ఉంటుంది. ఇప్పుడు పుష్ప చూసినాం, 3 ఏళ్ళకి ఒకసారి సినిమా తీస్తే సినిమాలు ఎట్లా నడుస్తాయి, ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది. ఒకేసారి వాళ్ళే 300 కోట్లు సంపాదించుకుంటారని టాక్ ఉంది. మళ్ళీ మిగతా సినీ పరిశ్రమ మిగతా వాళ్ళు ప్రజల గురించి కూడా ఆలోచించాలి కదా. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే వాళ్ళ పని. ఈ విధంగా ప్రతి ఒక్క డైరెక్టర్లు కూడా ఒక పాన్ ఇండియా అని కూడా సినిమాలను చాలా దీర్ఘంగా చేస్తూ దాన్ని ఓపు పెంచుకుంటూ ఒకేసారి సంపాదించి ఒక 3 ఏళ్ళు రెస్ట్ తీసుకున్నారు. రాజమౌళి గారు ఎంత ప్రతిభ ఉన్న దర్శకుడైనా ఎంతోమంది హీరోలతో చేయాలైనా ప్రతి ఒక్క హీరోతో, కానీ ఆయన ఎంత టైం కేటాయిస్తున్నాడు, ఎన్ని ఏళ్ళు గడుస్తున్నా మనమే చూస్తున్నాం ఎన్ని సినిమాలు తీసినాడు అనేది. ఇది కాదు, సంవత్సరం 2-3 సినిమాలు, సంవత్సరంలో 4-5 సినిమాలు తీసిన ఎన్టీఆర్, కృష్ణ, ఇంకా 10 సినిమాలు తీసిన కృష్ణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అప్పట్లోనే మళ్ళా వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళందరూ తీసిన సినిమాలు కూడా ఎంత తొందరగా తీసి సినీ ఇండస్ట్రీని ఎట్లా కాపాడుకుంటూ వచ్చినారు. ఈరోజు ఈ యువ హీరోలే పాన్ ఇండియా సినిమాలు అనుకుంటా ఒక్కొక్క పార్ట్ 1 పార్ట్ 2 అనుకుంటా సంవత్సరాల తరబడి తీసుకుంటా టైం అంతా వెయిట్ చేసుకుంటా ఇక్కడ వినోదం పంచుకుంటా అంతా సినీ జనాలు పీక్కొని తింటున్నారు అన్నట్టు, బడ్జెట్లో కేటాయించుకుంటా. ఇవన్నీ మనం ఆలోచించాలి. సినిమాని నాశనం చేస్తున్నారు. ఓటీటీకి వచ్చే అవకాశం కల్పించేసారా. సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేసినారు. ఇప్పుడు రేట్లు చూస్తే ఎవరు మధ్య తరగతి కూడా సినిమా పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా సినీ హీరోలు, అగ్ర హీరోలు పారితోషికం తగ్గించుకోవాలా. వీళ్ళ నుంచే ఎక్కువ సమస్యనన్న. మీరు సంవత్సరం 2-3 సినిమాలు తీసి ఎంటర్టైన్మెంట్ చేయంటారన్న. మీకు దేవుడు ఇచ్చిన కళ. ఇంకా చాలామంది డ్యాన్స్ డైరెక్టర్లు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ బతికించాలి మీరు. ఎందుకంటే కార్మికులు వాళ్ళకి ఒకసారి ఇచ్చిన జీతంతో కడుపు మీకంటే వందల కోట్లు వస్తా కాబట్టి మీకు ఏం తరగదురా నాయన. మీరు కూడా ఆలోచించాలా. మీ క్రమశిక్షణ పెట్టుకోవాలా, గవర్నమెంట్తోనే సక్రమంగా ఉండాలా, మీ అహంకారం తగ్గించుకోవాలా. ఇది ప్రజలు ఇచ్చిందే. అభిమానులు చేస్తే ఎంత ఇస్తారు? అభిమానుల సినిమా చూసి అవుతుందా? ప్రజలు అందరు సినిమా చూస్తే సినిమా ఇట్ అవుతుంది. అభిమానులు చూసిన సినిమాలతో ఇప్పటికీ అన్ని ఫ్లాప్లు ఇట్లు అనేవి ఏముండవు. అందరూ కలిసి చూసినా సినిమా ఇట్ అవుతుంది. అన్నీ తెలుసుకోవాలా. ఈ రాజకీయ నాయకులు కూడా అందరూ కలిసి ఓటేస్తే వస్తారు, ఉత్త కార్యకర్తలు వేస్తే రాలేదు. దేవుని సహకారం కూడా కావాలి. దేవుడు ఎక్కడ సపోర్ట్ ఇస్తా అంటే ధర్మం ఉండాలా, మీలో నిజాయితీ ఉండాలా, ఈ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఇవన్నీ మనకి గుణపడాలన్న రాబో రోజుల్లో. అందరూ ఇంకా ఈ రాజకీయాల నుంచి మారేదేముండదు. మీరు మారరు, జనాలు మారరు. ఈ సంక్షేమ పథకం తీసుకోవడము, తర్వాత ఓటుకి డబ్బులు తీసుకోవడం వల్ల వీళ్ళు బలిగిన పడిపోయినారు. మొత్తంగా మన వీరభోగసంతరావు వచ్చి దిశానిర్దేశంతో ఋషికొండలు ఆశ్రమం చేసుకొని పీఠాధిపతి అయి భారతదేశాన్ని విశ్వగురువై ఐపీఎస్ ఐఎస్ఎల్ ఎట్లా పాటిస్తారు మీరే చూస్తారు. గతి తప్పిన లయ తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టి భారతదేశాన్ని విశ్వగురువు చేసి విశ్వభారతం చేస్తే ప్రపంచమంతా మనకు వచ్చి తలదించుతారు. మనం నుంచే విశ్వభారత్ నుంచే, విశ్వగురువు నుంచే మనకి ప్రపంచం వెలిగింది. మనమే కారకులు, గురువు ఉన్నట్లు మనం ఈ ప్రపంచాలన్నిటికీ. మన నుంచి మానవ జాతి ముందుకు పోయింది, కానీ మనం వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఏం లేదు. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విదేశీయులందరూ వచ్చి మన దగ్గర సంప్రదాయాలు, గుళ్ళు, గోపురాలు తిరిగి అరుణాచలంలో చూస్తాం కదా, ఎంతమంది విదేశీయులు వచ్చి ఎట్లా ప్రదర్శన చేస్తున్నారు. మన యూత్ ఎట్లా అయిపోయింది చూడు. లివింగ్ రిలేషన్తోన అక్రమ సంబంధాలతో విచ్చిలివిడిగా తయారై మద్యానికి బానిసలై అన్ని చెడు అలవాట్లు అరాశక్తులుగా తయారైపోతున్నారు. ఈరోజు భారతదేశంలో పుట్టి శివుని భూమిలో పుట్టిన ఎట్లుండాలా వాళ్ళు మారుతున్నారు, కానీ మనం గడ్డి తప్పుతున్నాం. ఇవన్నీ పాశ్చాత్య అలవాట్లు మనం చేసుకుంటున్నాం. వాళ్ళు మారి మన సాంప్రదాయాలు పాటిస్తే మనం రివర్స్ చేస్తున్నాం. అందుకే తస్మ జాగ్రత్త, వీరభద్ర వచ్చిన నార తీశాడు. కరోనా హెచ్చరిక. మన ప్రాణాలు ఎట్లుంటా గాల్లో తీసేస్తాడు. పిట్టలు రాలిపెట్టలు రాలిపోయి ఒక భయానిగా చంపినాడు. కర్మ సిద్ధాంతం మొదలైంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాయ శరీరంతో కాకుండా ఒరిజినల్ ఆలోచించుకొని నీ శరీరంతో కర్మ తెంచుకొని ముందుకు పోతావు, సాగిపోలేదు అంటే కాలగర్భంలో కలిపేస్తాడు వీరభద్రుడు. హెచ్చరిక. జై వీరభద్ర నమో నమః.